హలో చిల్డ్రన్, ప్రైజ్ లాడ్. వెల్కమ్ టు కిడ్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు కిడ్ స్టోరీ టైంకు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే చిల్డ్రన్, ఒకసారి జపాన్ అనే ఒక దేశంలో భయంకరమైన ఎర్త్క్వేక్ వచ్చింది. పిల్లలు, మీకు భూకంపం అంటే తెలుసా? ఎప్పుడైనా మనం ఒక చైర్లో కూర్చుంటే వెనక నుంచి ఫ్రెండ్స్ ఎవరైనా జోక్గా మన చైర్ని కదిలిస్తూ ఉంటే, అమ్మ బాబోయ్ నా చైర్ని కదిలిస్తున్నావా, నువ్వేనా, నాకు ఎంత భయం వేసిందో తెలుసా, నేను పడిపోతానేమో అని భయం వేస్తుంది నాకు అని జస్ట్ చైర్ కదిలితేనే చాలా భయపడతాం కదా. కానీ ఆ భూకంపం చాలా పెద్దగా వచ్చింది. అక్కడున్న పెద్దలు పిల్లలు చాలామంది భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక్కసారి బిల్డింగ్స్ కూలిపోతే మనుషుల మీద పెద్ద పెద్ద రాళ్ళు పడిపోతాయి కదా, ఆ గోడలన్నీ పడిపోతే మరి చాలామంది ప్రాణాలు పోతాయని ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు ఎక్కడంటే అక్కడకు పరుగులు ఎత్తుతూ ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నారు. మరి చిన్నపిల్లలు చాలా చిన్నగా ఉన్న బేబీస్ అయితే తమంతట తాము నడవలేరు కదా. మరి పెద్ద వయసులో ఉన్న అమ్మమ్మలు తాతయ్యలు చైర్స్లో కూర్చొని ఎవరన్నా ఒకళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. కానీ అక్కడున్న పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. పాపం ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఏడుస్తూ కేకలు పెడతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒకేసారి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ డమాల్మని కూలిపోయాయి పిల్లలు. అప్పుడు చాలామంది ఆ బిల్డింగ్స్లోనే వాళ్ళ పిల్లలను పట్టుకొని పరిగెత్తలేక పెద్దవాళ్ళని అలా వదిలిపెట్టలేక వాళ్ళు కూడా అందులోనే పడి ఎంతమంది బోల్డంతమంది చచ్చిపోయారు పిల్లలు. నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ పోలీసులు చాలామంది రెస్క్యూ టీం అందరూ కూడా పరుగులు ఎత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకొచ్చి ఆ గోడల కింద శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని చూద్దాం, ఒకవేళ ఎవరికైనా బతికే ఛాన్స్ ఉంటే ఎట్లయినా సరే వాళ్ళని బతికిద్దామని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళతో పాటు డాక్టర్స్ని తీసుకొని ఆ ప్లేస్కి వచ్చారు పిల్లలు. అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ టీం అంతా ఒక్కొక్కరిని చూస్తున్నారు. పెద్ద పెద్ద గోడలను తీసేసి పెద్ద పెద్ద రాళ్ళు జరిపేసి మరి వాటిని అన్నిటినీ ఎత్తి వాటి కింద ఉన్న మనుషులను చూస్తున్నప్పుడు చాలామంది చచ్చిపోయి ఉన్నారు. కొంతమంది కాళ్ళు ఇరిగిపోయాయి, చేతులు ఇరిగిపోయాయి, తలలు పగిలిపోయాయి, కొంతమంది అయితే చచ్చిపోయారు. అలాంటి పరిస్థితిలో పిల్లలు ఇంకెవరైనా దొరుకుతారేమో అని చూస్తూ ఉంటే ఎక్కడో కొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు పిల్లలు. అయితే అలాంటి వాళ్ళను వెంటనే డాక్టర్స్ హెల్ప్ తీసుకొని గబగబా హాస్పిటల్కి పంపించేసి వాళ్ళని ఎలాగోలా బతికిద్దామని సేవ్ చేస్తూ ఉన్నారు. ఒక బిల్డింగ్లో ఆ బిల్డింగ్ కింద పెద్ద బండరాలు పడిపోయి ఉన్నాయి. అక్కడున్న రెస్క్యూ టీం అంతా కూడా ఆ రాళ్ళు తీస్తుంటే ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీని బతుకుందో లేదో టెస్ట్ చేద్దామని ఆమెను గట్టిగా కదిలించారు, ఊపారు. కానీ ఇంత కూడా ఆంటీ మూవ్ అవ్వకపోయేసరికి అయిపోయిందండి, ఆమె చనిపోయింది. ఇంకా ఈ క్షణంలో ఇంకెవరైనా లాస్ట్ మినిట్లో ఉన్నారేమో, అలాంటి వాళ్ళని సేవ్ చేద్దాం పదండి అని పరిగెత్తుతూ ఉంటే ఆ ఆంటీని చూసినప్పుడు, ఆ ఆంటీ పడున్న పొజిషన్ చూసినప్పుడు అక్కడున్న ఒక ఆఫీసర్ ఆమెను వదిలిపెట్టి పక్క చోటికి వెళ్ళలేకపోయాడు పిల్లలు. ఎందుకంటే ఆంటీ నీల్ డౌన్ చేసింది. అప్పుడు ఆ ఆఫీసర్ అనుకున్నాడు, ఇంత భయంకరమైన ఎర్త్క్వేక్లో ఈమెంటి మోకాళ్ళేసి ప్రేయర్ చేస్తూ చనిపోయిందా ఏంటి అని అలాగే ఆలోచిస్తూనే అలా ఉండిపోయాడు పిల్లలు. చూస్తూనే ఉండిపోయాడు. మిగిలిన టీం అంతా కూడా వేరే వాళ్ళందరినీ బతికించడానికి పరిగెత్తుతూ వాళ్ళు చాలా హడావిడిగా ఒక్కొక్కరిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఆఫీసర్ మాత్రం తనతో ఒక డాక్టర్ని తీసుకొచ్చి ఎలాగైనా సరే ఈమెను చూద్దామని చెప్పి ఒక కర్ర తీసుకొని మెల్లగా ఆమెను అలా కదిలించాడు పిల్లలు. ఆంటీని మెల్లగిలా కదిలిస్తూ ఉంటే ఆంటీకి కింద ఫ్లోర్కి కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో నుంచి ఆమెకి ఏదైనా హెల్ప్ చేద్దామని గట్టిగా ఆమెను పుష్ చేసి అవతలికి నెడితే ఆంటీ కింద ఒక చిన్న బేబీ ఉంది. వెంటనే ఆఫీసర్, హే త్వరగా రండి, ఒక చిన్న పాప ఉంది అని పరుగులు ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళి అందరు కలిసి చూస్తూ ఉంటే ఆంటీ బాడీ కింద ఒక చిన్న పాప మంత్స్ బేబీ హ్యాపీగా నిద్రపోతూ ఉంది పిల్లలు. అమ్మో, ఆ పాపను ఎలాగైనా సరే కాపాడాలని ఈ ఆఫీసర్ అలాగే డాక్టర్స్ అందరూ కలిసి హెల్ప్ చేస్తూ ఆ పాపని ఎత్తుకొని పరుగులు ఎత్తుకుంటూ హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ ఆఫీసర్ ఆ ప్లేస్ని అలాగే గమనిస్తూ ఉంటే ఆ పాప పక్కన ఒక ఫోన్ ఉంది. ఆ ఫోను ఓపెన్ చేయగానే
దాని మీద ఒక మెసేజ్ ఉంది. ఏమనుందంటే, నాన్న నువ్వు ఇంకా బ్రతుకుంటే ఒక విషయం మర్చిపోవద్దు, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను అని. పిల్లలు వెంటనే ఆ ఫోన్లో నా మెసేజ్ చూసి ఆ ఆఫీసర్ ఏడుస్తూనే ఉన్నాడు. వెంటనే ఏమైంది సార్ అలా ఏడుస్తున్నారని పక్కనున్న మరి డాక్టర్స్ మిగిలిన ఆఫీసర్స్ అందరూ అడుగుతా ఉంటే, ఈ ఫోన్ చూడండి వాళ్ళ మదర్ ఏం చేసిందో. తన బిడ్డ ప్రాణాన్ని కాపాడడం కొరకు ఆమె ఏం చేసింది అనంటే, ఆ బిడ్డకు ఏ రాయి తగలకుండా తానే ఆ రాళ్ళన్నీ తన మీద వేసుకొని మరి తాను తన బిడ్డ కొరకు చనిపోయింది. అంతేకాదు ఆ ఫోన్లో ఒక మెసేజ్ పెట్టింది, నాన్న ఒకవేళ నువ్వు ఇంకా బ్రతుకుంటే ఒక విషయం మర్చిపోవద్దు, అమ్మ నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది అని ఎంత చక్కగా రాసింది. రియల్లీ ఈ మదర్కు తన బిడ్డ మీద ఎంత ప్రేమ. అవసరమైతే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు పరుగులెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోవచ్చు, కానీ బిడ్డ ప్రాణం కాపాడటం కొరకు తన ప్రాణం వదిలేసింది. షీఈ్ అ గ్రేట్ మదర్ అని అందరూ అప్రిషియేట్ చేశారు. నిజమే కదా పిల్లలు, ఒక మదర్ తన ఒక్క బేబీని కాపాడడం కొరకు తన ప్రాణం ఇచ్చిందనే విషయం మీరు వింటున్నప్పుడు నిజంగా ఎంత గ్రేట్ అని అనిపిస్తుంది కదా. అవును పిల్లలు, బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని యేసయ్య వాక్యంలో రాయబడింది. దేవుడు మనుషుల్ని ఎందుకు చేశాడు అంటే తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, తనతో సహవాసం చేయడానికి మనుషుల్ని తయారు చేశాడు. ఆదాముని అవ్వను తయారు చేసినప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఏదైనా తోటలో దేవుడు ఒక ప్లేస్కి వచ్చేవాడు. ఆ తోటలో ఆ రోజంతా ఎక్కడికి తిరిగినా ఆదాము తాతయ్య కూడా ఆ ప్లేస్కి వచ్చేవాడు. వీళ్ళిద్దరూ కలిసి మరి మంచిగా మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడైతే పాపం అనేది మనిషి జీవితంలోకి వచ్చిందో దేవుని నుండి మనిషిని పాపం దూరం చేసేసింది. మనం దేవుని నుండి చాలా దూరం వెళ్ళిపోయాం పిల్లలు. దానివల్ల అపవాది మనల్ని తన కంట్రోల్లోకి తీసుకొని భయంకరమైన నరకంలోకి మనల్ని తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తూ ప్రతి ఒక్కరికి పాపం చూపిస్తూ, పాపం చేపిస్తూ, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిస్తూ ఎట్లయినా సరే మనం పాడైపోవాలని అబద్ధాలు, బూతు మాటలు, దొంగతనము, తిరుగుబాటు చేయడం, ఇలా బ్యాడ్ వీడియోస్ చూడటం, బ్యాడ్ పనులు చేయడం అవన్నీ నేర్పిస్తూ మనల్ని దేవుడి నుండి దూరం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడైతే మనిషిని తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి చేసుకున్నాడు కదా. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసు వైపు చూస్తూ మనుషులందరూ భయంకరమైన నరకం వైపు వెళ్తున్నారు, వాళ్ళందరినీ కాపాడాలి, ఎవరు వెళ్తారో అని ఆలోచిస్తున్నప్పుడు యేసయ్య అంటాడు, డాడీ ఐఎమ్ రెడీ టు గో, నేను వెళ్తాను డాడీ అని యేసయ్య తండ్రికి చెప్పాడు. పిల్లలు యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్యకి ఎవరు గ్రాండ్ వెల్కమ్ చెప్పలేదు. యేసయ్య పుట్టినప్పుడు చాలా ఇబ్బంది అయింది. తర్వాత యేసయ్యను సిలువకు వేసినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. పిల్లలు మీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ తప్పు చేశారనుకోండి, వెంటనే మమ్మీ అయినా డాడీ అయినా టీచర్స్ అయినా ఏం చేస్తారు, స్టిక్ తీసుకొని ఎందుకు ఇలా చేసావని చేతుల మీద కాళ్ళ మీద కొడతారు కదా. మనం ఎప్పుడైనా తప్పు చేస్తే మనకు పనిష్మెంట్ వస్తుంది కదా. ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది పిల్లలు. ఆ స్కూల్లో మరి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే టీచర్ అనింది, అరే రేపు కనుక మీరు హోంవర్క్ టైంకి చేయకపోతే మీ అందరికీ దెబ్బలు పడతాయిరా, 60 దెబ్బలు కొడతాను, జాగ్రత్తగా ఉండండి, అందరూ మంచిగా హోంవర్క్ చేసుకొని రండి అని చెప్పింది. పిల్లలు అందరూ హోంవర్క్లు చేసుకొని వచ్చారు, కానీ ఒక బక్కగా ఉండే ఒక బాబు మాత్రం అసలు చేయలేదు. ఎందుకంటే అతనికి బాగాలేదు. తెల్లారి స్కూల్కి వచ్చాక ఆ బాబు అంటున్నాడు, అయ్యో నాకు టెన్షన్ వేస్తుందిరా, నేను హోంవర్క్ చేయలేదు, టీచర్ ఏమంటుందో ఏమో, నాకు భయం వేస్తుందిరా, కొడుతుందేమోరా అని భయపడుతూ తన పక్కనున్న ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. కానీ ఆ రోజు టీచర్ చాలా కోపంగా వచ్చింది, పెద్ద కర్ర పట్టుకొని వచ్చింది, అందరినీ హోంవర్క్ బుక్స్ తీయమని అడిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ హోంవర్క్ టీచర్కి చూపిస్తూ ఉన్నారు. అయితే అందరు చూపించారు, కానీ ఆ బాబు ఉన్నాడు కదా వీక్గా, సారీ టీచర్ నేను హోంవర్క్ చేయలేదు, లేచి నిలబడ్డాడు. టీచర్కి ఎంత కోపం వచ్చిందో, నేను అంత సీరియస్గా చెప్పాను కదా, హోంవర్క్ చేయకపోతే 60 దెబ్బలు కొడతానన్నాను కదా, అయినా కూడా నువ్వు నా మాట వినలేదా, పద మధ్యలోకి రా అని చెప్పి క్లాస్ మధ్యలోకి తీసుకొచ్చి నిలబెట్టింది. చేతిలో ఉన్న పెద్ద కర్ర తీసుకొని కొడదామని ఇలా కర్ర ఎత్తగానే క్లాస్లో నుంచి ఒక బాబు లేసి, టీచర్ ఒక్క నిమిషం ఆగండి అని అన్నాడు. పిల్లలు క్లాస్ అంతా సైలెంట్ అయిపోయింది. అందరు ఇలాగే ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నారు. గబగబా తన ప్లేస్లో నుంచి బయటకు వచ్చాడు. వచ్చి టీచర్ ఆ బాబును కొట్టకండి, వాడు నా ఫ్రెండ్ టీచర్, వాడి బదులు నన్ను కొట్టండి అని తలకాయ వంచుకొని నిలబడ్డాడు. పిల్లలు వెంటనే టీచర్ ఆ కర్ర తీసుకొని
పటాపటా మరి 60 దెబ్బలు అతన్ని కొట్టింది. వాళ్ళంతా వాతలు, ఏడుస్తూ ఉన్నాడు, అమ్మా అని కేకలేస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి బాధపడతా ఉంటే 60 దెబ్బలు కొట్టాక ఆ బాబుని ఎత్తుకొని ఏడ్చుకుంటూ క్లాస్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా ఆ టీచర్ ఎందుకు ఏడుస్తుందంటే ఆ బాబు ఎవరో కాదు, తన సొంత కొడుకే. మరి తన ఫ్రెండ్కి రావాల్సిన పనిష్మెంట్ అంతా తన మీద వేసుకొని ఆ దెబ్బలన్నీ తానే అనుభవించాడు. ఎంత సాక్రిఫిషియల్ లవ్ కదా. మరి అలాగే యేసయ్య కూడా మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. పరలోకంలో యేసయ్యకి ఏం తక్కువ లేదు పిల్లలు. చాలా మహిమ కలిగిన రాజ్యంలో తండ్రి పక్కన థ్రోన్ మీద కూర్చుని గొప్ప ఆధిక్యత కలిగిన దేవుడు, ఎన్నో ఏంజల్స్ ఆయనకు మరి స్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ ఉంటాయి. అంత మహిమ కలిగిన ప్లేస్లో నుంచి నన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. పిల్లలు, మనం చేతులతో చేసిన పాపాల కొరకు యేసయ్య చేతులకు మేకులు కొట్టారు. మనం కాళ్ళతో చేసిన పాపాల కొరకు ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు. బ్యాడ్ ఆలోచనలతో మనం తలంపులతో చేసిన పాపాల వల్ల ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. మన బాడీతో మనం చేసిన పాపాల వల్ల మరి యేసయ్య మరి వీపంతా కూడా భయంకరమైన కొరడా దెబ్బలతో కొట్టారు. ఆయన శరీరం అంతా రక్తపు ముద్దగా మార్చబడింది పిల్లలు. అంతేకాదు, నీ కోసం నా కోసం గెత్సెమనే తోటలో కన్నీళ్లతో ఎంతో చెమట రక్తంగా మారిపోయేంతగా యేసయ్య మనందరి కొరకు ప్రార్థన చేశాడు. సిలువ మీద మన పనిష్మెంట్ అంతా ఆయన తీసుకున్నాడు. మన శిక్ష యావత్తు యేసయ్య భరించాడు. గుడ్ ఫ్రైడే ఈ వీక్లో రాబోతుంది కదా, దాని అర్థం ఏంటో తెలుసా? మనందరినీ రక్షించడానికి యేసయ్య మన కొరకు సిలువలో మరణించాడు. ఫ్రెండ్ కోసం మరొక ఫ్రెండ్ ఎలా దెబ్బలు తిన్నాడో మన కోసం మన ఫ్రెండ్ అయిన యేసుక్రీస్తు వారు సిలువ మీద మనందరి కొరకు ఆయన ఎంత పనిష్మెంట్ తీసుకున్నాడో కదా. వాస్తవంగా ఆ సిలువ నీది నాది. ఆ పనిష్మెంట్ అంతా మనదే. మనము ఆ పనిష్మెంట్ తీసుకోకుండా మనందరి పక్షంగా ఆ పనిష్మెంట్ ఆయనే తీసుకొని మన హృదయాలు కడగడానికి యేసయ్య మనందరి కొరకు పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. చెల్లి తమ్ముడు, మన ఇంట్లో బట్టలు మురికైతే మంచి బట్టల సబ్బు ఉపయోగించి బట్టలను బాగా క్లీన్గా ఉతుక్కుంటాం కదా పిల్లలు. గిన్నెలకు మురికవుతే గిన్నెలకు సంబంధించిన సోప్ ఉంది, దాంతో నీట్గా వాష్ చేసుకుంటాం. మన బాడీకి మురికైతే దానికి సంబంధించిన సోప్స్ ఉన్నాయి కదా, మన బాడీని వాష్ చేసుకుంటాం. మన హెడ్కి మురికవుతే షాంపూస్ యూజ్ చేసుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్ చెప్తుంది. ఈ హృదయానికి చాలా మురికి అంటింది. ఈ లోకంలో ఏ మెడికల్ షాప్లో కానీ ఏ షాప్స్లో కానీ దానికి సంబంధించిన సబ్బులు దొరకవు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది యేసయ్య రక్తము మాత్రమే మనందరి పాపాలను కడగగలదు అని. కాబట్టి ఆ గొప్ప దేవుడు ఎందుకు వచ్చాడంటే తన రక్తమంతా మన కొరకు పిండి ఆ రక్తము ద్వారా మన పాపాలు కడుక్కుంటే మన పాపాల నుంచి మనము బయటికి వచ్చేసి ఆ గొప్ప దేవుడైన తండ్రితో పరలోకంలో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో మరణించాడు. చెల్లి తమ్ముడు, మరి ఈరోజు లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? జపాన్ దేశంలో ఉన్న ఆ ఆంటీ తన ఒక పాప కొరకు ఎలా తాను మరణించి తన పాపను కాపాడుకుందో, దేవాతి దేవుడైన యేసయ్య నిన్ను నన్ను కాపాడుకోవడం కొరకు ఆయన మరణించాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మరణించడం మాత్రమే కాదు, మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని ఎవరైతే తమ హృదయంలోకి చేర్చుకుంటారో, యేసయ్య నా హృదయాన్ని కడుగు యేసయ్య, నిజంగానే నా హృదయం చాలా బ్యాడ్గా ఉందని ఎవరైతే తమ పాపాల విషయంలో యేసే దగ్గరకు వచ్చి సారీ చెప్తారో, తప్పకుండా యేసేవారి హృదయాల్ని కడిగి పరిశుద్ధంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా పరిశుద్ధంగా ఉన్న హృదయాలకే పరలోకంలో చోటు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం పిల్లలు? ఈరోజే మన హృదయాన్ని యేసే రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరచబడాలని యేసేని అడుగుదామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. జపాన్లో ఉన్న ఆంటీ తన కూతుర్ని రక్షించడానికి తన ప్రాణాన్ని ఎలా పెట్టిందో, పాపంలో నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి కూడా సిలువ మీద మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టినందుకు వందనాలయ్యా. మా కొరకు సిలువకెక్కి మా శిక్షను నువ్వు తీసుకున్నందుకు వందనాలు. నీ శాంతిని, నీ ప్రేమను, నీ సమాధానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా వారి హృదయాలన్నీ కూడా నీ పరిశుద్ధ రక్తంతో కడిగి వారిని నీ బిడ్డలుగా చేసుకొని గొప్ప పరలోకంలో చోటు
తోడు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 యోహాను 1:7. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. మరోసారి నేర్చుకుందామా చిల్డ్రన్? 1 జాన్ 1:7. 1 యోహాను 1:7. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 జాన్ 1:7. 1 యోహాను 1:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.